కోట మండలంలో బీసీవై పార్టీలో ఉలస సుబ్రహ్మణ్యం, కోట శ్యామసుందరపురం నుండి ఎల్లసిరి మస్తాన్, ముత్యాలపాటి మల్లికార్జున్, బేకల శ్రీనివాసులు, కాకుమాని బాబు, కాపులూరు వెంకటేశ్వర్లు, మరిపూడి వెంకట్రావు, గంగిపాక మస్తాన్, వెల్లపాలెం గోపాల్ రెడ్డి, బీసీవై పార్టీ పీఏసీ మెంబర్ ఎస్ఎస్ యాదవ్, పీఏసీ మెంబర్ గుంజి నరసింహులు, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమగోపాల్, నెల్లూరు జిల్లా కో-కన్వీనర్ మురారి మధు సమక్షంలో బీసీవై పార్టీలో చేరారు. సీఎంకే న్యూస్ రిపోర్టర్ మధు, గూడూరు నియోజకవర్గం. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులైన నేను ఎస్ఎస్ యాదవ్ని మీకు ఒక సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు కోటకు రావడం జరిగింది. ఈ కోట మండలంలో గతంలో కూడా మేము బీసీ చైతన్యం కోసం 2006లోనే ఒక ప్రోగ్రాం చేసి సక్సెస్ఫుల్గా చేశాం. తదుపరి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే, ఎవరైతే ఈ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారో వారి ఆలోచనని మీ అందరం ముందు ఉంచి వారి ఆలోచన ప్రకారం మేమందరం కూడా పనిచేసి త్వరలో గ్రామస్థాయి వరకు నిర్మాణం చేసుకొని అన్ని సామాజిక వర్గాలకి రాజ్యాధికారం అందించాలనేటువంటి ఆలోచనతో వారి నిష్పత్తి ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా అసెంబ్లీలో వారి యొక్క అడుగును మోపే విధంగా రేపు జరగబోయే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ జరిపి అన్ని వర్గాల ప్రజలందరికీ ఓట్లు వేసే విధంగా మనం అందరం కూడా ఏకమయ్యి ముందుకు నడిచే విధంగా సమాజంలో ఎవరెంతో వారికంతా అనే ఒక ప్రగాఢమైన ఆలోచనతో ఈరోజు బోడే రామచంద్రయ్య నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలలో ఈరోజు పనిచేస్తుంది. ఈ ఉభయ రాష్ట్రాల్లో మా ఆఫీసులు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఉంది, ఏపీలో మంగళగిరిలో ఉంది. మీ అందరికి కూడా ఒక సందేశంగా చెప్తున్నాను. త్వరలో మేము ఒక నిర్మాణాత్మక ఆలోచనతో 5 డిమాండ్లను మా నాయకుడు 22 ఫిబ్రవరిన బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ 5 డిమాండ్లను ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఈ 5 డిమాండ్లను మీరు మాకు పూర్తి చేయకపోతే, గతంలో మీరు మేనిఫెస్టోలో ఎన్నో హామీలను బీసీల కోసం చెప్పారు, అయితే ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ఈరోజు మీరు 21, 22 నెలలు కూడా అడుగుపెట్టేశారు. ఈ కాలంలో మీరు మాకు ఏం చేశారు అని మా బీసీలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంతా కూడా ఈ ఆలోచనని బీసీలతో ఏకీభవిస్తూ బీసీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. నమస్కారం. నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు. భారత చైతన్య యువజన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఈరోజు కోట మండలం దగ్గరికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చినాం. ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, భారత చైతన్య యువజన పార్టీ గత 22వ తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తమైన బహిరంగ సభని ఏర్పాటు చేశాం. ఈ సభ చాలా ఘనంగా సక్సెస్ అయింది. ఆ రోజు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. అదేంటంటే 5 డిమాండ్లతో బీసీలకి ఇప్పుడు దాకా ఆయన వాళ్ళ పార్టీ, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పార్టీ ఇంతకుముందు రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా కొన్ని మేనిఫెస్టో ద్వారా కొన్ని హామీలు ఇచ్చున్నారు. ఆ హామీలు ఇప్పుడు దాకా కూడా దాదాపు 20 నెలలైనా కూడా ఏవి ఇప్పటికీ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. అందుకు సభలో ఈ 31వ తేదీ లోపల ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని ఈ సందర్భంగా కూడా మేము బీసీవై పార్టీ నాయకులుగా ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము.
అలా వాళ్ళు కూడా అతను కూడా చెవి వెనక అవతల నరసింహరావు గారు సార్ మీరు ఆయనకి అక్కడికే వస్తారు అంటే ఆయన చేత కూడా ఒకటే పెద్ద అటు చూడమా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఇవ్వండి మామ ఒకరు పక్కన ఒకటి గోపాల గోపాలమ్మ ఇప్పుడు ఈ ఫోటో అందరూ కలుపుకొని ఈ కూడా ఎవరు నినాదాలు చెప్పాలి అందులో కూడా వేసుకుంటాను ఒకటి అందరు బాగా నిలబడి అందరూ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం జై బీసీవై జై బీసీవై జై బీసీవై